ఎత్తులు పై ఎత్తులు ఎదుటివారిని ఎలా చిత్తు చేయాలనే ఆలోచనలకు పరిమితమయ్యాయి నేటి రాజకీయాలు. అలాంటి రాజకీయాలకు కొత్త అర్థం చెప్పే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జనం మెచ్చే రాజకీయం చేసి అందరి నుంచి ప్రశంసలు పొందారు. అభినందనలు అందుకుంటున్న వైఎస్ జగన్ వైఖరి, గరగపర్రు అంశంలో జగన్ తీరుపై ప్రశంసలు, సున్నిత సమస్యకు మానవత్వమనే మందుతో పరిష్కారం, ఊరును కల్పించే దిశగా చొరవ, జగన్ రాజీ సూత్రాన్ని అంగీకరించిన రెండు పక్షాలు, ఓటు బ్యాంకు రాజకీయాల వేళ జగన్ సార్వజనీన సూత్రం. పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు గడిచిన కొన్ని రోజులుగా ఆ ఊళ్ళో ఉద్రిక్త వాతావరణం. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ఊరిని రెండుగా చీల్చేసింది. దళితులు ఓవైపు, ఇతర కులాల వారు ఓవైపు అన్నట్టుగా ఊళ్ళో పరిస్థితి మారిపోయింది. విగ్రహ వివాదం కాస్త కులాల సమస్యగా మారడంతో అటువైపు అధికార పార్టీ కన్నెత్తి కూడా చూడలేదు. చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాల్సిన స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకునే సాహసమూ చేయలేదు. కుల వివాదంగా మారడంతో ఎవరూ కూడా దానిపై మాట్లాడని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గరగపర్రులో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు. సమస్యను తెలుసుకుని దాన్ని పరిష్కరించే దిశగా జగన్ చొరవ తీసుకున్న తీరు ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ప్రతిదీ రాజకీయ కోణంలో ఆలోచించే ఈ సమయంలో రెండు వర్గాల మధ్య సఖ్యత కుదిర్చి సున్నితమైన సమస్యకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిష్కారం చూపారు. 2 నెలలుగా గరగపర్రులో నలుగుతున్న సమస్యను చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కోణంలోనే చూసింది. గరగపర్రు వచ్చిన జగన్ అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గరగపర్రు దళితుల్లో ఉన్న ఆవేశాన్ని తగ్గించేందుకు, మరో వర్గంపై ఉన్న వ్యతిరేక భావాలు తొలగించేందుకు జగన్ తన మాటలతో నచ్చజెప్పారు. ప్రతి కులంలోనూ మంచి చెడు అనేవి ఉంటాయని, పొరపాటు ఎవరి వైపు జరిగినా దాన్ని సరిదిద్దుకుందామని ఆత్మీయంగా సూచించారు. రాజకీయాలు చేయకుండా, ప్రభుత్వాన్ని విమర్శించకుండా కేవలం సమస్య పరిష్కారం కోసమే వచ్చానని తెలిపేందుకు జగన్ ఎంతో సమన్వయంతో, ఎంతో సంయమనంగా వ్యవహరించారు. జగన్ సూచించిన రాజీ సూత్రాన్ని గ్రామంలోని 2 వర్గాలు అంగీకరించాయి. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపిన జగన్ అందరికీ ఆమోదయోగ్యుడైన నాయకుడని గరగపర్రు గ్రామస్తులు మెచ్చుకున్నారు. రాజకీయాలకు తావివ్వకుండా ఎంతో పెద్దరికంతో, ఎంతో విజ్ఞతతో సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఆయన చేసిన మంచి పనికి అందరి నుంచి అభినందనలు అందుతున్నాయి. సున్నితమైన సమస్య ఏదైనా ఉంటే రాజకీయ పార్టీలు అటువైపు కూడా చూడవు. అలాంటిది గరగపర్రు వివాదాన్ని వైఎస్ జగన్ భుజానికెత్తుకోవడం నిజంగా ఓ సాహసమే.